వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. కొడాలి నానికి గుండె సమస్య ఉందని గుర్తించిన వైద్యులు గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలిపారు. దీంతో కొడాలి నానికి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని ఏఐజీ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న కొడాలి నానిని పరామర్శించారు. ఇక వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని నిన్న ఏదైతే అస్వస్థతకు అయితే గురయ్యారు, ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తోని ఏదైతే గతంలో కూడా కొడాలి నాని ఏఐజీ ఆసుపత్రిలో అయితే జాయిన్ అయ్యారు. ముఖ్యంగా గతంలో కూడా ఆయనకి గుండెపోటు వచ్చిందంటూ కూడా అనేక ప్రచారాలు జరిగిన నేపథ్యంలో దాన్ని మొత్తం కూడా కొడాలి నాని అయితే ఖండించారు. కానీ నిన్న రాత్రి కూడా ఏదైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడంతో కూడా తీవ్ర అస్వస్థతకు అయితే గురయ్యారు. ఇమీడియట్గా కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వైద్యులు కూడా ఏదైతే కొడాలి నానికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ఏదైతే ట్రబుల్ రావడంతో కూడా వైద్యులు కూడా ఏదైతే ప్రస్తుతం కొడాలి నానికి అయితే చికిత్స చేస్తున్న నేపథ్యంలో ఇటు గుండెకు సంబంధించిన వ్యాధి కూడా వచ్చినట్లయితే ప్రస్తుతం డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఏదైతే కొడాలి నానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అయిన ఏదైతే పేర్ని నాని కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం పేర్ని నాని కూడా ఏదైతే డాక్టర్లను అడిగి అయితే తెలుసుకుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థ గురవడంతో కూడా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందని ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం కొడాలి నానికి అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మంగళవారం రాత్రి కొడాలి నానికి గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రికి అయితే వెళ్ళారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకి చికిత్స అయితే అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగైతే తెలుసుకుంటారు. అలాగే పార్టీ నేతలు అభిమానులు తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. ముఖ్యంగా ఆయన త్వరగా కోలుకునేందుకు కూడా ప్రార్థనలు అయితే చేస్తున్నారు. కాగా కొడాలి నానికి గుండెపోటు వచ్చిందంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుందంటూ ప్రస్తుతం తెలుస్తుంది. కానీ దాన్ని నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే ఆయన టీం కూడా క్లారిటీ అయితే ఇచ్చింది. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు కూడా వాళ్ళైతే స్పష్టం చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఏదైతే పేర్ని నాని కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడికి చేరుకోవడమే కాకుండా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో కూడా ఏదైతే కొడాలి నాని ఆ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సమయంలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దాన్ని ఆయన అయితే ఖండించారు. ప్రస్తుతం ఏదైతే ఏఐజీ ఆసుపత్రిలోని కొడాలి నానికైతే చికిత్స అందుతుంది. మరికొద్ది సేపటి తర్వాత డాక్టర్లు కూడా ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.